నమో నారసింహాయ నమః. నరసింహస్వామి హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత 9 పవిత్ర క్షేత్రాల్లో వెల్సారని మీకి తెలుసా? ఈ 9 క్షేత్రాలు ఎందుకు అంత పవిత్రం? వీటిని దర్శిస్తే నవగ్రహ దోషాలు ఎలా తొలగిపోతాయి? ఈ వీడియోలో మనం అహోబిలం నుండి వేదాద్రి వరకు నవనారసింహ క్షేత్రాల అద్భుత విశేషాలు తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. అహోబిలం నరసింహుడు హిరణ్యకశ్యపుని సంహరించిన అసలైన స్థలం. దేవతలు అహో అని ఆశ్చర్యపడి అన్నారట. అదే అహోబిలమయ్యింది. మాల్యాద్రి శనివారాల్లో మాత్రమే భక్తులకు దర్శనం. మిగిలిన రోజుల్లో ఋషులు దేవతలు దర్శించుకుంటారని విశ్వాసం. అంతర్వేది గోదావరి సముద్రంలో కలిసే తీరం వద్ద వెలసిన మహిమాన్విత క్షేత్రం. వశిష్ఠ మహర్షి కోరికతో నరసింహుడు ఇక్కడ వెలిసాడట. ధర్మపురి ఇక్కడ నరసింహుని దర్శిస్తే యమయాతనలు ఉండవని నమ్మకం. అందుకే ధర్మపురికి పోతే యమపురి ఉండదు అన్న నానుడి వచ్చింది. మంగళగిరి పానకాల నరసింహస్వామి సమర్పించిన పానకల్లో సగం స్వామి త్రాగుతాడు. అయిన ఒక్క చీమ కూడా కనిపించదు. అద్భుతం. పెంచలకోన చెంచులక్ష్మి సమేతంగా స్వామి వెలసిన పవిత్ర క్షేత్రం. బెనుషిల్ లక్ష్మీ నరసింహస్వామి అని పూజిస్తారు. యాదాద్రి జ్వాల యోగానంద గండభేరుండ ఉగ్ర వంటి పంచరూపాల్లో నరసింహుడు వెలసిన శక్తిపీఠం. దర్శనంతో రోగాలు దూరమవుతాయని విశ్వాసం. అక్షయ తృతీయ రోజున జరిగే చందనోత్సవం ఎంతో ప్రసిద్ధి. వేదాద్రి హిరణ్యకశ్యపుని సంహారమనంతరం స్వామి ఇక్కడ 5 రూపాల్లో ఆవిర్భవించిన పవిత్ర క్షేత్రం. ఈ 9 నరసింహ క్షేత్రాలు ప్రతి హిందువు జీవితంలో కనీసం ఒక్కసారి తప్పకుండా దర్శించాల్సిన పవిత్ర స్థలాలు. నరసింహస్వామి కృప కోరుకుంటూ ఓం నమో నరసింహాయ నమః. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మరిన్ని ఆధ్యాత్మిక సమాచార కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.